గీతా మధురిమలు మరో 3 ప్రశ్నలకు జవాబులు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 6 పదాలను ప్రయాణ కాలంలో ఈశ్వర స్మరణను చెప్పి వదిలేశాడు. వాటిని ఆధారంగా చేసుకుని అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. ఆ పదాలు బ్రహ్మ, కర్మ, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. కృష్ణ పరమాత్మ 3 పదాలకు 3వ శ్లోకంలో అర్థం చెప్పాడు. బ్రహ్మ అంటే అక్షర బ్రహ్మ అన్నాడు. అధ్యాత్మము అంటే జీవాత్మ అని చెప్పాడు. కర్మ అంటే సృష్టి కారణం అన్నాడు. ఇప్పుడు 4వ శ్లోకంలో మరో 3 ప్రశ్నలకు జవాబులు చెప్పబోతున్నాడు. శ్లోకం 4 చూద్దాం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా. 4 అధిభూతం క్షరో భావః. 4వ ప్రశ్న ఏమిటి? అధిభూతం కిం ప్రోక్తం. అధిభూతం అంటే ఏమిటి? దానికి జవాబు సృష్టిలో నాశనమయ్యే ప్రతిదీ అధిభూతం. భావ అంటే పదార్థం. మనం అనుభవించేది ఏదైనా అధిభూతం, ఎందుకంటే అది క్షరం అవుతుంది. బ్రహ్మ గురించి చూసినప్పుడు బ్రహ్మ అక్షరం అన్నాం, అంటే నాశనం లేనిది అన్నాం. ఇప్పుడు అధిభూతము అంటే క్షరము అంటున్నాం, అంటే నాశనం అయ్యేది. పంచభూతాలు, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ అధిభూతం కిందికి వస్తాయి. నదులు, కొండలు కూడా అధిభూతం కిందికే వస్తాయి. అంతేకాదు మన స్థూల శరీరాలు కూడా అధిభూతం కిందికే వస్తాయి. 5 పురుషశ్చాధిదైవతం. 5వ ప్రశ్న ఏమిటి? అధిదైవం కిముచ్యతే. అధిదైవం అంటే ఏమిటి? దానికి జవాబు పురుషః. పురుషః అంటే ఇక్కడ అర్థం హిరణ్యగర్భ. తత్వబోధ నిర్వచనం చూస్తే హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యం. ఇంకో విధంగా చెప్పాలంటే హిరణ్యగర్భ సమష్టి బుద్ధి. వ్యష్టిపరంగా మనకు 19 అంశాలు ఉన్నాయి. వాటన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు. ఉదాహరణకు కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, చెవులకు అధిష్టాన దేవత దిగ్దేవత. ఈ అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవత హిరణ్యగర్భ. అధిదైవము = హిరణ్యగర్భ లేదా సమష్టి బుద్ధి. 6వ ప్రశ్నని 2 భాగాలుగా అడిగాడు అర్జునుడు. అధియజ్ఞః అహం ఏవ. ఇది జవాబు. ప్రశ్న ఏమిటి? అధియజ్ఞః కః. అధియజ్ఞము అంటే ఏమిటి? అధియజ్ఞాని నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నేనే అంటే ఈశ్వరుడు. ఈశ్వరుని గురించి తత్వబోధ నిర్వచనం చూస్తే సమష్టి కారణ శరీర సహిత చైతన్యం ఈశ్వర. సమష్టి కారణ శరీరం అంటే సమష్టి కారణ ప్రపంచం. కారణ ప్రపంచం అంటే అవ్యక్త రూపంలో ఉన్న సృష్టి. కారణ ప్రపంచాన్ని శక్తి లేదా మాయ అంటారు. వేదాంతంలో ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయ అని చూస్తాం. ఈ ఈశ్వరుడు ఎవరంటే దిక్కులు చూడకు, నేనే ఈ ఈశ్వరుని, నేనే ఈ సృష్టి కారణాన్ని అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే అధియజ్ఞం అంటే ఈశ్వరుడు. దీనితో 6వ ప్రశ్నలో ఒక భాగం అయింది. అర్జునుడు ఇంకొకటి కూడా అడిగాడు. ఏమిటది? కథం అస్మిన్ దేహే వర్తతే. ఈ అధియజ్ఞము ఈ శరీరంలో ఎలా ఉంటుంది? అధియజ్ఞానికి అధిదైవానికి మధ్య భేదం ఏమిటి? హిరణ్యగర్భ అధిదైవం, సమష్టి సూక్ష్మ శరీర సహిత చైతన్యం. ఈశ్వరుడు అధియజ్ఞం, సమష్టి కారణ శరీర సహిత చైతన్యం. ఈ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అత్ర దేహే దేహభృతాం వరా. అంతకుముందు అర్జునుడు కృష్ణ పరమాత్మను మధుసూదన అని సంబోధిస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడిని దేహభృతాం వరా అని సంబోధిస్తున్నాడు. అంటే దేహదారులలో శ్రేష్టమైన వాడా అని అర్థం. అంటే మనుషులలో శ్రేష్ఠుడు.
ఈశ్వరుడు మన శరీరంలో ఉన్నాడు అని భగవద్గీతలోనే చూస్తూ వస్తాం. మనుషులలో ఉన్నాడు కాబట్టి భగవంతుని నారాయణ అంటారు. అందువల్ల ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే అత్ర దేహే వర్తతే. ఎలా ఉన్నాడు? ప్రాజ్ఞ రూపేణ. ప్రాజ్ఞ రూపేణ ఈశ్వరః అస్మిన్ దేహే వర్తతే. మళ్ళీ తత్వబోధ గుర్తుకు తెచ్చుకోవాలి. బింబ చైతన్యం సమష్టి పరంగా 3 ప్రతిబింబాలుగా, వ్యష్టి పరంగా 3 ప్రతిబింబాలుగా ప్రతిబింబిస్తుంది. సమష్టి కారణ ప్రపంచంలో ఉన్న ఈశ్వరుడు జీవిలో ప్రాజ్ఞగా కారణ శరీరంలో ఉన్నాడు. అలాగే సమష్టి సూక్ష్మ ప్రపంచంలో ఉన్న హిరణ్యగర్భ జీవిలో తైజస్సుగా ఉన్నాడు. సమష్టి స్థూల ప్రపంచంలో ఉన్న విరాట్ స్థూల శరీరంలో విశ్వగా ఉన్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది సమష్టి కారణ ప్రపంచంలో ఉన్న ఈశ్వరుడు జీవిలో ప్రాజ్ఞగా కారణ శరీరంలో ఉంటాడు. యజ్ఞం అంటే మనం చేసే ప్రతి పూజ, ప్రార్థన, కర్మ అన్నీ వస్తాయి. భగవంతుడు మన యజ్ఞాలతో ముడిపడి ఉన్నాడు. మన హృదయంలోనే ఉండి మన పూజలను అందుకుని ఫలాలు ఇస్తాడు. అందువల్ల దేవుడు నేను చేసిన పూజలు అందుకుంటున్నాడో లేదో అనే బెంగా సందేహం అవసరం లేదు మనకు. అందువల్ల అధియజ్ఞము అంటే కర్మ ఫలదాత. దీనితో 6వ ప్రశ్నకు జవాబు కూడా వచ్చేసింది. 6 ప్రశ్నలు జవాబులు టూకీగా చూద్దాం. అవి: 1 బ్రహ్మ, పరమం అక్షరం బ్రహ్మ. 2 అధ్యాత్మము, జీవాత్మ. 3 కర్మ, తరువాత సృష్టి కారణం. 4 అధిభూతము, క్షరమయ్యే జగత్తు. 5 అధిదైవము, హిరణ్యగర్భ. 6A అధియజ్ఞము, ఈశ్వరుడు. 6B శరీరంలో ప్రాజ్ఞ రూపంలో ఉంటాడు.